ఏ దేశము కూడా తన సార్వభౌమాధికారాన్ని కోల్పోకూడదు, సావర్నిటీని కోల్పోకూడదు, తన ఆధిపత్యాన్ని కోల్పోకూడదు. కానీ యూరప్ దేశాల దౌర్భాగ్యం ఏంటంటే అమెరికా అనేటటువంటి దేశానికి ఇవన్నీ రాష్ట్రాలుగా తయారైంది. వాళ్ళ 50 దేశాలు కాకుండా 50 రాష్ట్రాలు కాకుండా ఇవన్నీ దేశాలు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లకి, ఆ రాష్ట్రాల్లో నగరాలకు సంబంధించిన మేయర్లకి, అట్లాగే వీళ్ళకి కూడా స్వతంత్ర అధికారులు ఉంది. కానీ వీళ్ళ దేశాలకు సంబంధించినటువంటి సైన్యం ఉన్న అమెరికా చెప్పినట్టే వింటాం, అమెరికా చెప్పు చేతలో పనిచేస్తుండటం. వీళ్ళకి ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు, ఏ దొంగలు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, అంటే దాన్ని ఏమంటారు, సముద్రపు దొంగలు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు తప్పించి ఒక వేస్ట్గా పడుంటున్నటువంటి సైన్యాల కింద, లేకపోతే అమెరికా ఎవరి మీద కక్ష తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు వీళ్ళందరూ పనిచేస్తున్న పరిస్థితి. దాన్ని ఇప్పుడున్నటువంటి తరం అంగీకరించడం లేదు. బ్రిటన్లో ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం కావచ్చు, ఇటు పక్కన ఫ్రాన్స్లో ఏదైతే మ్యాక్రాన్ ప్రభుత్వం కావచ్చు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు యూరప్ సపరేట్గా ఉండాలి, యూరప్ యూనియన్ అని ఉన్నాం కాబట్టి యూనియన్గా మనకు సపరేట్ సైన్యం ఉండాలి, మనకు సపరేట్ ఆయుధాలు ఉండాలి అన్నటువంటి ప్లానింగ్తో ఉన్నారు. మిగతా దేశాలను మెప్పించే పనిలో, ఒప్పించే పనిలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే బైడెన్ అనుకూల బ్యాచ్ యూరప్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రయత్నం ఫలించవచ్చు. ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రపోజల్ ఏంటంటే, అమెరికా అణ్వాయుధాలు మన అణ్వాయుధాలు ఎందుకైతే మనం సపరేట్ న్యూక్లియర్ అంబ్రెల్లా పెట్టుకుందాం, మన దగ్గర అందరం కలిసి కొన్ని అణ్వాయుధాలు తయారు చేసుకుని అన్ని దేశాల్లో కాసిన అట్టు పెట్టుకుందాం, అవసరమైతే అన్నీ కలిపి వాడచ్చు అన్నట్టు కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. అది అమెరికాకి పెద్ద షాకింగ్ పరిణామం.